నిన్న ఏపీ హైకోర్టు జాబ్స్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి రిజల్ట్స్ గురించి ఒక చిన్న వీడియో 1 మినిట్ లోపుది మీకు చూపించాను. సో, అది చూడని వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి. సో, ఈ వీడియోలో ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ, ఏ లొకేషన్‌లో ఉంటుంది? దాన్ని ఎవరు వెరిఫై చేస్తారు? అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషను అనేది మీకు రిజల్ట్స్ వచ్చిన 1 వీక్‌కి కరెక్ట్‌గా స్టార్ట్ అయిపోద్దండి. ఈ లోపే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానివ్వండి, ఇంతకుముందు వీడియోలు పెట్టాం కదా! అయన్నీ చూసుకోండి. త్వరగా చేసుకోండి. ఎందుకంటే అంత టైం ఉండదక్కడ. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు దిగాలంటే ఇప్పుడే దిగేసేసేయండి. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటదో, అక్కడ కోర్టు దాంట్లో వీళ్ళు వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. మరిప్పుడు డీఎస్సీ వాటికైతే దానికి సంబంధించిన టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపిస్తారు గదా! వెరిఫికేషన్‌కి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్‌ని. మరి ఈ కోర్ట్ జాబ్స్‌కి ఎవరు పంపిస్తారంటే కోర్టు సిబ్బంది ఉంటదండి. ఓకేనా? సో, లాయర్‌లనో, జడ్జెస్ అనో కాదు. కోర్టు సిబ్బంది ఎవరైతే ఉంటారో దీన్ని రిక్రూట్‌మెంట్ టీము వాళ్ళు వచ్చేసరికి మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తారు. అంటే రూములుంటాయి. రూములుంటే ప్రతి రూములో ఒకాయన సర్టిఫికేట్స్ వెరిఫై చేయటానికి, ఒకాయన కంప్యూటర్‌లో ఇది వెరిఫైడా, రిజెక్టెడా, పెండింగా అని సిస్టమ్‌లో అప్డేట్ చేసుకోవడానికి, ఇంకొకాయన ఒకవేళ ఏదైనా గెజిట్ ప్రాబ్లమ్స్ వస్తే గెజిట్‌కి చేయడానికి ఇలా రకరకాల సిబ్బందులు పెడతారనమాట. అంతా స్మూత్‌గా అయిపోయిందనుకోండి. అంటే మీ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి? వాళ్ళు ఒక ఆర్డర్ చెప్తారు. ఆ ఆర్డర్‌లో వచ్చేసరికి పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. దాని ప్రకారమే పెట్టుకొని వెళ్ళాలి మీరు లోపలికెళ్ళేటప్పుడు. సో, సీరియల్ ప్రకారం వాళ్ళు చదువుతా ఉంటారు. పక్కన ఒక ఆయన టిక్కులు కొట్టుకుంటూ ఉంటాడు. అది మొత్తం అయిన తర్వాత ఇంకో ఆయన సిస్టమ్‌లో ఎంటర్ చేసుకుంటాడు. ఏదన్నా గెజిట్ కావాలంటే అక్కడ ఇంకో ఆయన ఉంటాడు. డీఎస్సీ వాటికైతే ఇలాగే గెజిట్ ఇచ్చారు. మరి వీటికి కూడా ఇస్తారంటే ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండరు. ఓవరాల్‌గా అయితే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న కోర్ట్ ఏదైతే ఉంటదో అక్కడ జరుగుతదనమాట. నాకు తెలిసి కృష్ణా డిస్ట్రిక్ట్ ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్ ఇదంతా వచ్చేసరికి మచిలీపట్నంలో ఉంటుందండి. సో, ఓవరాల్‌గా ఇలా ఇక డిసైడ్ చేసుకోండి. మీకు లొకేషను అన్నీ కూడా వాళ్ళు పంపించడం అయితే జరుగుతుందండి. ఇక రిజల్ట్స్ వచ్చాక చెప్పాల్సింది చాలా ఉంటది మీకు. ఓకేనా? సో, ఏంటి అసలు ఈ కాల్ లెటర్ రావాలా? కాల్ లెటర్ రాకుండా వెళ్ళాలా? వద్దా? ఖచ్చితంగా కాల్ లెటర్ రావాల్సిందే. కాల్ లెటర్ అందరికి పంపిస్తారా? మరి సెలక్షన్ లిస్ట్‌లో ఉన్నోళ్ళకంటే పాత వీడియోలున్నాయి. చూడండి ఒకసారి.